హనుమంతుడు లేనటువంటి దేవాలయం ఇప్పుడు గ్రామాలు కానీ ఏవి లేకపోవచ్చు. అంటే అందరికీ హనుమంతుడు అంటే బాగా ఇష్టం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా హనుమంతుడు అంటే బాగా ఇష్టపట్ల విశ్వాసపూర్వకంగా ఉండేటటువంటి సమాజానికి ఈయన అక్కడ ఇచ్చిన సందేశం ఏమంటే, నాకు హనుమంతుడు అంటే నమ్మకం లేదు, అదేదో చేయకూడని పని నేను చేసిన అనేటటువంటి విషయపూర్వకంగా ఆయన చెప్పటం అనేటువంటిది సామాజిక దృష్టి అది తప్పు. అది ఆయన నమ్మకపోవటం అనేటువంటిది ఆయన వ్యక్తిగతమై అవ్వచ్చు. కానీ ఇక్కడ సమస్త ప్రజలు, హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో హనుమంతుని విశ్వసించేటువంటి వాళ్ళందరూ కూడా ఈయన చెప్పినటువంటి విషయం చూస్తే ఆగ్రహావేశాలకు గురవుతూ ఉన్నారు. అంటే వీరు ఆ సందేశం ఎట్లా ఉందంటే, ఈయన అపనమ్మకము ఆ హిందూ దేవతల మీద రుద్దే విధంగా కనిపిస్తుంది. అంటే ఆయన నమ్మకం ఉండవచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వేరే ఇతర దేవతలను నమ్ముకోమని చెప్పండి, నష్టమే లేదు. కానీ హిందూ దేవతలను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద తీసుకొచ్చి ఈయన ఆ హనుమంతుని నమ్మకపోవటం వల్ల ఇది జరిగింది అనేటటువంటి విషయాన్ని అక్కడ ఉటంకించడం అనేటటువంటిది కొంత బాధాకర విషయము. హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకించాల్సినటువంటి విషయం ఇది.